హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో భీష్ముడు తన తల్లి సత్యవతిని బలవంతంగా తీసుకువెళ్లిన ఉగ్రాయుధుడిని ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం. హస్తినాపురాన్ని ప్రదీపుడు అనే రాజు పరిపాలించేవాడు. అతనికి 3 కుమారులు. వారిలో 2 రాజ్యాన్ని పరిపాలించలేమని అనడంతో ప్రదీపుడు తన చిన్న కుమారుడైన శాంతనుడిని హస్తినాపురానికి రాజును చేశాడు. శాంతన మహారాజు ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు అక్కడ గంగాదేవిని చూసి ఇష్టపడి ఆమె దగ్గరికి వెళ్ళి వివాహం చేసుకోమని అడుగుతాడు. అప్పుడు గంగాదేవి తను ఏం చేసినా దానికి అతను ఎదురు చెప్పకూడదని అలా చెబితే అప్పుడు అతని నుంచి దూరంగా వెళ్ళిపోతానని షరతు పెట్టి శాంతన మహారాజుని పెళ్లి చేసుకుంటుంది. అలా వారికి పెళ్ళైన తర్వాత గంగాదేవికి ఒక మగపిల్లవాడు పుడతాడు. పుట్టిన వెంటనే గంగాదేవి ఆ పిల్లవాడిని నీటిలో పడేస్తుంది. కానీ అది చూసిన శాంతను ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు. అలా గంగాదేవి తనకు పుట్టిన 7 పిల్లలను నీటిలో పడేస్తుంది. అలా తనకు